నా దేశంలో మొత్తమే అప్పుల పాలు. సుసంపన్నమైన భౌతికమైన నా దేశ వారసత్వ సంపద నా గర్వకారణం. సుసంపన్నం అంటే ఏమి లేదు నా దేశంలో మొత్తమే అప్పుల పాలు. ఇంక బహు విధం అంటావా ఏమి లే, అంతా ఒకే దొరికిన దోసుకోవడంనా. ఇంక నీ దేశ వారసత్వ సంపద ఇప్పుడే పుట్టిన పసికంది కాడి నుంచి కాటికి ముసిలోని దాకా ఒక్కొక్క తలకాయ లక్షలు అప్పు ఉంది నా. అదేనా నీ దేశ వారసత్వ సంపద? దీనికి అర్హత పొందేదానికి నువ్వేం కష్టపడాల్సిన పని లేదనా. బిడ్డి కొత్తనే ఒక ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇది చేసుకుంటే చాలనా, దాని చిటగా అవే వస్తాయా? అంతెందుకునా, ఒక బిడ్డి పుడతానే పోషకరక్షణ కింద పింఛను, వాడు పెద్దోడు స్కూల్కి పోతే మమ్మీ ఎవరి డాడీ ఎవడని పింఛను, వాడు బయట దేశాల్లో చదవాలంటే పింఛను, పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ దేవుని కింద పింఛను, వాడు పెళ్లి చేసుకుని గర్భం దాల్చినారనుకో గర్భధారణ కింద పింఛను. సరే ముగుడు పెండాల్లో ఎవరన్నా కొట్టుకొని చచ్చిపోతారనుకో ఒంటరోళ్ళు అని పింఛను. వాడు బాగా తాగి ఒళ్ళు జరుపుకొని కాలు చేయించుకున్నాడు అనుకో వానికి ఏకలాంగులని పింఛను. ఇంకా 60 ఏండ్లు వస్తే వృద్ధాప్య పింఛను. ఆఖరికి చచ్చి పూడిస్తే కొన్న కర్మకాండాలకు పింఛను వస్తుంది. ఈ మాత్రం దేశాన్ని దోసుకునేస్తుండారే. ఇవన్నీ ఎవరికన్నా లేనోనికి ఇస్తే పోనీ అనుకుందాం. లేనోనికిలే, బాగా ఉండేవాడు కూడా ఊరికే చుట్టూ నేనెందుకు వదిలేయాలా అన్నట్టు వాడు కూడా దేశాన్ని దోసుకునేస్తంటే ఇంకన్నా దేశం బాగా వచ్చిందే దుసపన్నంగా ఉంటుంది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు.